మంచు కొండలు శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. కశ్మీర్ లోయ గుండా ఆయన భక్తులు స్వామి దర్శనార్థం కదం తొక్కుతున్నారు. 57 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శివయ్య భక్తులు క్యూ కడుతున్నారు. గతేడాది పెహల్గాంలో హిందువులే టార్గెట్గా ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అమర్నాథ్ వైపు కన్నెత్తి చూడకూడదు అనే కుట్ర కోణమే ఉందని జాతీయవాదులు, హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విచిత్రంగా ఇప్పుడు అదే పెహల్గాం మార్గాన్ని ఎక్కువ మంది భక్తులు ఎంచుకోవటం సర్వతా ఆసక్తిని రేపుతోంది. ఎన్ని టెర్రర్ అటాక్లు జరిగినా శివయ్య భక్తులు బెదిరిపోరనే మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉంది. మరి అమర్నాథ్ యాత్రకు ఎన్ని మార్గాలున్నాయి? పెహల్గాం రూటుకు ఉండే ప్రాధాన్యత ఏంటి? శివయ్య దర్శనానికి వెళ్తున్న భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఈ స్టోరీలో చూడండి. బం బం భోలే హర్ హర్ మహాదేవ్ అన్న నినాదాలతో కశ్మీర్ లోయ మారుమోగుతోంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహాలయానికి భక్తుల తాకిడి మొదలయ్యింది. జూలై 3న ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. అయితే ఈసారి యాత్ర వెనుక ఓ మెసేజ్ కూడా ఉంది. భక్తితో పాటు ధైర్యాన్ని చాటుకోవడమే అందులోని మెసేజ్. గతేడాది పహల్గాం ఉగ్రదాడి గాయాలు మానకముందే అదే గడ్డ మీదుగా శివయ్య భక్తులు సాగిపోతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి జూలై 2న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేతుల మీదుగా తొలి బ్యాచ్ జెండా ఊపి పంపించారు. మొదటి రోజే 4822 మంది భక్తులు 201 వాహనాల కాన్వాయ్లో బయలుదేరారు. ఆ తర్వాత రెండో బ్యాచ్, మూడో బ్యాచ్లు వరుసగా బయలుదేరుతున్నాయి. మూడో బ్యాచ్లో ఏకంగా 4812 మంది భక్తులు 259 వాహనాల్లో కశ్మీర్ వైపు కదిలారు. వీరిలో మహిళలు, సాధువులు, సాధ్వీమణులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం విశేషం. మొత్తంగా ఈసారి జమ్మూ డివిజన్లో దాదాపు 55,000 మంది భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు అధికారులు. యాత్రికులు 2 మార్గాల గుండా అమర్నాథ్ గుహాలయానికి చేరుకుంటారు. ఒకటి పహల్గాం మీదుగా సాంప్రదాయ 48 కిలోమీటర్ల మార్గం, రెండోది బాల్టాల్ మీదుగా తక్కువ దూరమైన ఎక్కువ ఏటవాలుగా ఉండే 14 కిలోమీటర్ల మార్గం. మూడో బ్యాచ్లో చూస్తే బాల్టాల్ మార్గం ఎంచుకున్నవారు 2041 మంది ఉండగా పహల్గాం మార్గాన్ని ఎంచుకున్నవారు 2771 మంది ఉన్నారు. అంటే సాంప్రదాయ మార్గానికే భక్తులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం గమనించాలి. काफ़ी एक्साइटेड है और दिस हैज़ कम आउट ऑफ नथिंग, अचानक से ही हुआ है. सो आई एम रियली एक्साइटेड एंड काफ़ी टाइम से कोशिश कर रहे थे जाने के लिए और अब फाइनली जा रहे हैं. एंड दैट टू पहले वाले इसमें तो काफ़ी एक्साइटमेंट है और खुशी भी है कि जाने के लिए मिल रहा है. ये सब खुश रहे, शांति अमन रहे, आपका टूरिस्ट है आगे बढ़े वही ना. हर बार हम लोग आए तो आप लोगों के लिए भी अच्छा रहेगा. उम्मीद करेंगे आगे भी और अच्छा होंगे. बाकी तो बैठे हैं बाबा सब देखने वाले. कश्मीरी लोगों का बहुत सारा सहयोग है. हर पल हमें पूरा मिसगाइड कहीं नहीं किया, पूरा अच्छे से गाइड किया है कि आपको ये करना है वो करना है. हमें परेशान वैसे नहीं किया है. ये 7वीं बार इस यात्रा पे आ रहा हूँ और लगातार 4थी बार इस यात्रा पे आ रहा हूँ बालटाल से जी. और बड़ी खुशी है, लोगों में बड़ी खुशी है, बड़ा उत्साह है कि भाई बाबा जी के दर्शन के लिए जा रहे हैं. और देखो प्रशासन की व्यवस्था ठीक है पर RFID कार्ड के लिए लोगों में बड़ी दिक्कत हो रही है. देखो जी उम्मीद तो पूरी है जी, यात्रा सफल होनी चाहिए और बाबा जी के द्वार के लिए जा रहे हैं तो सब इसलिए हैं कि हम सभी लोग दर्शन करके जाएं. इसी उम्मीद के लिए सभी लोग आ रहे हैं जी. ఇక ఈ మార్గానికి ఇప్పుడు ఎందుకింత ప్రాధాన్యం ఏర్పడిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. 2025 ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా హిందూ పర్యాటకులే ఉండడం గమనించాలి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఆ ఉన్మాదానికి పాల్పడింది. ఆ దాడితో కశ్మీర్ పర్యాటక రంగం కుదేలయ్యింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ వరకు పరిస్థితులు వెళ్లాయి. ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు కూడా జరిగింది. ఈ పరిణామాల క్రమంలో
సందర్భంలో పాక్తో భారత్కు ఉద్రిక్తత ఏమాత్రం తగ్గకపోగా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడంతో పాక్ పాలకులు మరింత అక్కసు వెళ్లగక్కుతూ భారత నాయకత్వం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇంతటి చేదు గాయానికి సాక్షిగా ఉన్న పహల్గాం నుంచే ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రను కొనసాగిస్తున్నారు. అందుకే ప్రభుత్వం, భద్రతా బలగాలు పహల్గాం మార్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం భద్రత చర్య మాత్రమే కాదు, కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొందని ప్రపంచానికి చాటి చెప్పే సందేశం కూడా అంటున్నారు పరిశీలకులు. మరోవైపు యాత్ర చేస్తున్న భక్తుల ఆనందానికి హద్దు లేదంటే అతిశయోక్తి కాదు. हम 4 लोग हैं, मेरे फादर हैं और ब्रदर सिस्टर। जी हम लोग पहली बार आए, पापा पहले आ चुके हैं। बहुत अच्छा लग रहा है, अभी तो बहुत ज्यादा जोश है, हाउस द जोश है सर। यही है, अभी तो ये है कि जितना भी आगे मतलब फ्यूचर है वो अच्छा रहे, बाकी तो बस बुलावा आया, यही सबसे बड़ी अच्छी बात है। 11 लोग आए महाराष्ट्र से, ये पहली बार है, मेरा दोस्त और मैं 11 ही बार आए, ऐसा है ना। तो थी टॉपिक भोलेनाथ हमें लेके जाने वाला है। अब मनोकामना है कि पापा जी ने साल दुनिया को पूरा सही लगा देना है। हाँ, हम 3 हैं, हमारा धर्मपत्नी है और हमारा जीजा जी साथ में है। हम पहली बार अमरनाथ की यात्रा में आए हैं और यहाँ का पुलिस प्रशासन और आर्मी और सीआरपीएफ का इतना हेल्पफुल है, ये देख के आनंद ही आनंद आ गया। और यहाँ पे जो भंडारा लगते हैं, मुझे लगता है पूरे दुनिया में ऐसा भोले बाबा की भक्तों के लिए ऐसा व्यवस्था कहीं पे नहीं होगा। ఇక ఈ యాత్ర పొడవునా వివిధ అంచెల్లో భద్రతా వలయం ఏర్పాటయ్యింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, సైన్యం సంయుక్తంగా నిఘా పెడుతున్నాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీదుగానే యాత్రికులు ప్రయాణించాలని, మొఘల్ రోడ్, థార్ రోడ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి అనుమతి లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బాల్టాల్, పహల్గాం 2 మార్గాలను జూలై 1 నుంచి నో ఫ్లయింగ్ జోన్లుగా ప్రకటించారు. ఈ మార్గాల్లో డ్రోన్ల వంటి ముప్పులను నివారించేందుకే ఈ ఆంక్షలు పెట్టారు. మరోవైపు హెలికాప్టర్ సేవలు ఈసారి పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణ సమయాలపై కఠిన కటాఫ్ నిబంధనలు పెట్టారు. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత మార్గంలో వాహనాలను నిషేధించారు. ఇక భక్తుల సౌకర్యం కోసం 70కి పైగా ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్లు, ఆక్సిజన్ బూత్లు మార్గం పొడవునా సిద్ధంగా ఉంచారు. లంగర్లు, తాగునీటి కేంద్రాలు, వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి. పహల్గాంలోని పోనీ ఆపరేటర్లు అంటే గుర్రాల మీదుగా భక్తులను తీసుకెళ్లే సర్వీసులు, వెండర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. గతేడాది జరిగిన దాడి తర్వాత తీసుకున్న కీలకమైన జాగ్రత్తగా దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఇక యాత్ర షెడ్యూల్ని గమనిస్తే జూలై 2 నుంచి ఆగస్టు 28 వరకు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. జూలై 2న జమ్మూ నుంచి రోజువారీ కాన్వాయ్ల నిష్క్రమణ మొదలయ్యింది. బాల్టాల్ కాన్వాయ్ ఉదయం 4 గంటలకు, పహల్గాం కాన్వాయ్ 4:15కు స్టార్ట్ అయ్యాయి. ఇక జూలై 3న యాత్రను అధికారికంగా ప్రారంభించారు. జూలై 3 నుంచి ఆగస్టు 12 వరకు అడ్వాన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విండో పనిచేస్తుంది. ఈ రోజుల్లో కూడా యాత్రకు బుకింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 28న రక్షాబంధన్ రోజునే యాత్ర ముగుస్తుంది. इससे बहुत बेनिफिट होगा हमको। ये मेरा आइडेंटिटी है, मैं कहीं भी पहलगाम में रहूँगा या यात्रा में रहूँगा, ये परिचय के लिए काम आएगा। जैसे हम लोग का आधार कार्ड होता है काम, यहाँ पे बहुत काम आएगा ये यात्रा के लिए, परिचय के लिए या तो साइन बोर्ड के लिए। कभी हमको वेरीफाई करना रहेगा साइन बोर्ड, तो हमको आसानी से वेरीफाई कर सकता है। एकदम बहुत उत्साही है। 2 महीने पहले से हम लोग टिकट कटाए थे, बहुत उत्साही थे। 3 दिन से हम लोग ये क्या नाम है कार्ड लेने के लिए परेशान थे और आज फाइनली हम लोग को मिल गया में प्रयागराज से। और इतना बढ़िया आनंद आ रहा है यहाँ पे। भोले की दरबार सबकी कृपा बनी रहे। हर हर महादेव, जय भोलेनाथ की जय भोलेनाथ। बाबा की मनोकामना पूरी करने, अपने बच्चों को खुश सुख शांति रखें, सबकी यात्रा पूरी करें। భోలా శంకరుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ కఠినమైన హిమాలయ మార్గంలో సాగిపోతున్నారు. ఒకవైపు మంచు కొండలు, మరోవైపు ఉగ్రవాదుల ముప్పుందని తెలిసినా వారి కళ్లల్లో భయం లేదు, భక్తి మాత్రమే ప్రజ్వరిల్లుతోంది. అటు భద్రతా బలగాలు కంచుకోటలా నిలబడి పహారా కాస్తున్న దృశ్యాలు భక్తులకు భరోసానిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఓడించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా అమరనాథుడి దర్శనం కోసం దేన్ని లెక్క చేసేదే లేదంటూ భక్తులు సాగిపోతున్నారు. మరిప్పుడు ఓడిపోయింది ఉగ్రవాదమా, సనాతన ధర్మమా అని అడుగుతున్నాడు సామాన్య భక్తుడు.